ఇంకో నెల రోజులలో వైసీపీ ఖాళీ కాబోతోందా? అందుకు పవన్ బిగ్ స్కెచ్చే వేశారా? ఇప్పటికే వరుసగా వైసీపీకి రాజీనామాలు చేస్తున్న నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కడుతున్నారా? పవన్ సుడిగాలి పర్యటనలతో ఏపీలో రాజకీయం మారిపోనుందా? ఏపీలో అధికార వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరుసగా రాజీనామా చేసేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన కూటమి దూసుకుపోతుండడం, వచ్చేది కూటమి ప్రభుత్వమే అని సర్వేలన్నీ చెబుతుండడంతో వైసీపీ సిట్టింగులు కండువా మార్చేందుకు పోటీ పడుతున్నారు. తాజాగా లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. శ్రీకృష్ణదేవరాయలు రాజీనామాతో పల్నాడు జిల్లాలో అధికార వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నర్సరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టే విషయంలో పార్టీ నాయకత్వంలో రాజకీయ అనిశ్చితి, గందరగోళం కారణంగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీకి రాజీనామా చేశారు. దేవరాయలు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున నర్సరావుపేట నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే పార్టీ అధిష్టానం ఇటీవల నియోజకవర్గాల్లో మార్పులు చేస్తోందని, దేవరాయలను నర్సరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. నర్సరావుపేట నుండే పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో వైసీపీలో కలకలం రేగింది. రెండు 2024 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం క్రమక్రమంగా వేడెక్కుతోంది. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోంది. మరోవైపు కొంతమంది సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని సీఎం జగన్ ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో చాలామంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ కీలక నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో 2024 ఎన్నికలలో ఏపీలో వైసీపీ అధికారం కోల్పోవడం గ్యారంటీ అన్నట్లు మారింది పరిస్థితి. ఈ విషయం సీఎం జగన్కు కూడా తెలుసు. అందుకే సిట్టింగులపై ప్రజా వ్యతిరేకత అంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయనకు రివర్స్ గిఫ్ట్ ఇచ్చేలా కనిపిస్తోంది. ప్రజలలో వైసీపీ సిట్టింగుల మీద కంటే జగన్ పైనే అసంతృప్తి ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు ఎమ్మెల్యేలు, నేతలు ఆగ్రహం కూడా తోడైంది. అంతేకాదు, చాలామంది సిట్టింగులు వైసీపీలోనే ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు మటాషి అని భావిస్తున్నారు. ఈసారి వైసీపీలో సీట్లు దక్కని ఎమ్మెల్యేలు, సీట్లు ఇచ్చినా స్థానాల మార్పు జాబితాలో ఉన్న సిట్టింగులు, పార్టీ టికెట్ ఇచ్చినా వైసీపీలో ఉంటే ప్రజలు ఓడించడం ఖాయమని భావిస్తున్నారు. దీంతో జగన్కు బై బై చెప్పేస్తున్నారు. ఇంకోవైపు ఈసారి వైసీపీని ఇంటికి పంపిస్తానని పవన్ కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశాన్ని కలుపుకుని ముందుకు సాగుతున్నారు. ఈ నెలాఖరు నుంచి పవన్ గ్యాప్ లేకుండా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు. అటు చంద్రబాబు కూడా సభలతో జనంలోకి వెళ్తున్నారు. మధ్య మధ్యలో ఉమ్మడి సభలు కూడా ఉండే అవకాశం ఉంది. దీంతో వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఆ పార్టీ నేతలు జనసేనలో గానీ, టీడీపీలో గానీ చేరబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. కూటమి నేతల సభల్లో చాలామంది వైసీపీ సిట్టింగులు కండువా మార్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. పలువురు జనసేన వైపు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
ఈ పరిస్థితి దాదాపు ఏపీ వ్యాప్తంగా ఉందంటున్నారు. అసలు వైసీపీ అసంతృప్తులు మొదటిగా టీడీపీ వైపే చూడాల్సి ఉన్నప్పటికీ ఇంతకాలం ఆ పార్టీపై, ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ఆ పార్టీలో తమకు సముచిత స్థానం లభిస్తుందా అన్న అనుమానం వారిలో ఉండడంతోనే జనసేన వైపు చూస్తున్నారని కూడా అంటున్నారు. అంతేకాకుండా మరికొందరు టీడీపీలో చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తానికి రాబోయే నెల రోజుల్లో వైసీపీ ఖాళీ అవుతుందని, జనసేన టీడీపీలలోకి వలసలు వెల్లువెత్తబోతున్నాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో అన్నది.